లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. ఇది చెప్తా. తర్వాత ఇలా వేసుకోవాలి. ఏం కష్టమోరా బాబా. ఇగో పండుమిరకాయలండి, మామిడి అల్లం ఇందాక కడిగి ఇలా తడి లేకుండా వేపాను. కొంచెం మెంతులు, చిన్నులపాయలు, ఉప్పు, చింతపండు ఇవన్నీ కలిపి దంచుదామండి. ఫస్ట్ మెంతులు నూరుకుందాం. ఫస్ట్ ఈ నూరుకొని పక్కన పెట్టుకుంటే అప్పుడు ఈ ఒక్క వీడియో పట్టి చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో చేయాలని చాలా కష్టం అబ్బా. అంటే పుట్టింటోళ్ళు చెప్తంటే ఏం తెలియట్లేదు. పచ్చళ్ళు పట్టాలంటే మొన్న ఊరు వెళ్తాం ఒక 20 రూపాయలు తీసుకున్నాం పండుమిరకాయలు. కొంచెం అల్లం వేసి దంచుదాం ఎట్టుంటాయి అని ట్రై చేద్దాం చేసి. ఇక మెంతులు మెదిగినాయి కదా, తర్వాత కొంచెం చిన్నులపాయలు వేసి కచ్చా దంచుకున్నాం. ఈ దంచుకున్నది ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. వస్తాయి ఆగవే బాబా, కొంచెం మాట వినవే బాబు. ఈ ప్లేట్లో తోడుకుందాం. కచ్చా దంచుకొని ఈ ప్లేట్లో వీడియో తీయాలంటే పెద్ద టాస్క్ అబ్బా. నాకు మాత్రం నిజంగా చెబుతున్నానండి. ఎందుకంటే సౌండ్ లేకుండా తీయాలి. దేవుడా, ఇదిగో పండుమిరకాయలు, మామిడి అల్లం అండి. ఇదో మామిడి అల్లం, పండుమిరకాయలు, ఇదిగో చింతపండు 3 కలిపి తొక్కుదాము. ఏటికాడి దొక్కితే ఇగో కొంచెం ఉప్పు తగినంత, ఎంత కావాలో అంత నాకు సరిపడా. ఇప్పుడు దంచుదాం. చాలా వరకు మెదిగిందండి, ఇంకా దంచాలి. భలే స్మెల్, బాగా మామిడి అల్లం సూపర్గా ఉందండి స్మెల్. ఇందాక నూరు పెట్టుకున్నాం కదా మెంతిపిండి, అది కూడా వేసేద్దాం. బాగుండిద్దండి ఇలా నూరు పెట్టుకుంటే, సంవత్సరం అంతా బాగుండుద్ది. అల్లము పండుమిరకాయలు వేసి నూరుకుంటే కొంచెం తాలింపు పెట్టుకొని వేసుకుంటే 2 పచ్చి టమాటాలు కూడా వేసుకొని నూరుకోవచ్చు. కాబట్టి కొంచెం ఇది ఊరినాక మళ్ళీ టమాటాలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. అది సంగతి. కొంచెం దంచుతా ఉండండి, కొంచెం దంచుతామండి. తెర్రగా ఉంది పచ్చడి. ఇందులో టమాటాలు కూడా వేసి నూరుకోవచ్చు, ఇలా డబ్బాకి ఎత్తి పెట్టుకోవచ్చు అనమాట. నూరేం కదా, తాలింపేద్దాం. కొంచెం నూనె, కొద్దిగా ఆవాలు, పచ్చెనపప్పు, సాయనపప్పు, కూస్తంత జీలకర్ర, కొంత జీలకర్ర వేద్దామా. అది కొంచెం జీలకర్ర ఇలా వేగుతూ ఉండగా చిన్నులపాయలు, కచ్చా దంచుకున్న చిన్నులపాయలు, ఎండుమిరకాయలు వేసుకొని కొంచెం కలబెట్టాలి. వేగాలి కదా. పచ్చడికి కలర్ రావాలంటే కొంచెం పసుపు వేయాలి కదా. పచ్చడి కొంచెం స్మెల్ రావాలంటే ఏం చేయాలి, ఇంగు వేయాలి. ఇంగువ వేసాం కదా, అసలు అయింది. కరివేపాకు వేయింది, ఎలాగా కరివేపాకు కూడా వేద్దాం. కూరలో కరివేపాకు లేకపోతే ఎలాగా అన్నట్టు పచ్చడి కరివేపాకు కావాలి. ఇప్పుడు చేద్దాం. ఇందాక నూరుకున్నామే పచ్చడి, మీకు చూపించాలి కదా. ఇది పడట్లా, పడింది మూగు. అదిగా మామిడి అల్లంతో తాలింపు వేసేసా. అంత కమ్మట వాసన వస్తుందో చూడండి ఫ్రెండ్స్. కొత్త పండుమిరకాయలతో, కొత్త ఆవకాయతో పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది అది.